ఫ్రెండ్స్, నేను అప్పాలు చేస్తున్నా. అంటే మా సైడు ఓడప్పాలు అంటాం, కానీ మీకు మాత్రం అప్పాలని చెప్తున్నా. అప్పాలు చేస్తున్నా. అప్పాల కోసం ఇవి 5 కిలోల బియ్యం పిండి తీసుకున్నా. 5 కిలోల బియ్యం పిండిలో ఏమేమి అవసరమో అవన్నీ వేస్తున్నా. ఫస్ట్ అయితే కారం వేస్తున్నా. కారము ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీడియంలో కావాలంటే మీడియంలో వేసుకోవాలన్నట్టు. నేనైతే ఇంత కారం వేస్తున్నా. 5 కిలోల దాంట్లో మేము తక్కువ తింటాం. 5 కిలోల దానికి ఇంత కారం వేస్తున్నా. ఇగో ఉప్పు వేస్తున్నా. నువ్వులు వేస్తున్నా. నువ్వులు మళ్ళీ శనగపప్పు, పల్లీలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఇగో నువ్వులు వేస్తున్నా. నువ్వులు ఇగో కడిగి పెట్టుకున్న శనగపప్పు వేస్తున్నా. శనగపప్పు కూడా నాకు చాలా ఇష్టం, ఎక్కువ వేయాలని ఎక్కువ వేస్తున్నా అన్నట్టు. ఇదే శనగపప్పు వేస్తున్నా. ఇప్పుడేమో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఇంకా ఈ పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు పసుపు వేయాలి. లైట్గా పసుపు వేస్తున్నా నేను. కొందరు వేసుకోరు, కాకపోతే నేను వేస్తాను అన్నట్టు. ఇప్పుడు జీలకర్ర కొంచెం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇక మొత్తం కలవాలనే ఇట్లా కలుపుకున్నా. ఇక కలుపుకొని ఇప్పుడు కొంచెం కలెమాకు వేస్తాను. కట్ చేసి పెట్టుకున్న కలెమాకు వేస్తాను. అప్పాలలో కలెమాకు వేస్తేనే మంచిగా ఉంటుంది కదా. కలెమాకు వేసుకొని ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని, గోరువెచ్చని నీళ్ళు, ఆ గోరువెచ్చని నీళ్ళలో కొంచెం నూనె వేసుకున్నాను అన్నట్టు. ఇళ్ళని వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఈ నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళు పోస్తున్నాను. కలుపుకోవాలంటే ఉప్పు పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా ఉప్పు పెట్టుకుంటే మంచిగా ఉప్పు పెట్టుకొని అలా చేతితో మంచిగా ముద్దలు చేసుకోవాలి. ఇట్లా ఉప్పిన అన్నట్టు. ఇట్లా ఇక వేడి నీళ్ళతో ఇట్లా ఉప్పుకొని ముద్దలు చేసినప్పుడు చల్లని నీళ్ళు పోసుకున్నా సరే, మనం సరిపోవు కాబట్టి వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు పోయాలి. సరిపోకుండా కూడా చల్లటి నీళ్ళతోనే ముద్దలు చేసుకుంటాం అన్నట్టు. ఇట్లా ఉప్పు పెట్టుకొని కొంచెం కొంచెం. సరేనా? నేను మా చెల్లెళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగకి కంపల్సరీ వస్తా. ఈడనే కొన్ని అప్పాలు చేసుకుని పోతా అన్నట్టు. వాళ్ళకి కొన్ని మాకు కొన్ని అని చేస్తాం. అందుకని 5 కిలోల పిండి వేసుకొని ఇక చేద్దామని కూర్చున్నా అన్నట్టు. ఏ పండుగకి ఎవ్వరు ఇంటికి పోను, సంక్రాంతి పండుగకి మాత్రం ఇక్కడికి రావాలనే ఉంటుంది. ఇటే లాగుతుంటుంది అన్నట్టు నాకు. అందుకనే వచ్చి కొన్ని వాళ్ళకి ఇష్టమైనవి, మాకు ఇష్టమైనవి 4 ఐటమ్స్ చేసుకొని అప్పాలు చేసుకొని పోతా అన్నట్టు. అట్లా ఇక ముద్దలాగా చేసుకుందామని తీసుకుతా ఉన్నా. మీరు కూడా ఇట్లనే చేసుకోండి. అంటే నేను 5 కిలోలకి ఎంత వేసినా దాన్ని బట్టి కేజీకి గింత అంత అని వేసుకొని చేసుకోండి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. నిజం చెప్తున్నా నేను. మీరు కూడా నన్ను ఫాలో కానీ. ఇప్పటికి ఇంత ముద్దలు చేసుకొని చేస్తుంటా అన్నట్టు. చూసిందా? ఇట్లా చేసుకుంటా. 5 కిలోల పిండి నేనే వత్తిన. మా చెల్లె కాలుస్తున్నది. నిజంగా ఎక్కువ చేసుకుంటే మాత్రం ఇద్దరు కంపల్సరీ ఉండాలి. తక్కువ చేసుకుంటే మాత్రం ఒక్కళ్ళమైనా కూడా కొంచెం 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 చేసుకోవచ్చు. అది కూడా గ్యాస్ పొయ్యి మీద అయితేనేమో ఒకళ్ళం చేసుకుంటే సరే, చిన్నగా పెద్దగా చేసుకుంటారు. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, దన చేయవలసి వస్తున్నది. చూడండి ఇక నైనై ఆమె కాలుస్తున్నది. చూడు మా చెల్లె లాస్ట్కి వచ్చినాయి. ఇక అప్పాలైతే పూర్తయినాయి చేసుడు. చూడు ఎంత బాగున్నాయి తెలుసా మీకు. ఇగో చూడు, ఇగో ఎంత కరకరలాడుతున్నాయి. చూసిందా? ఇగో నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. టేస్టీగా కరకరలాడుకుంటా మంచిగా తినొచ్చు, టేస్ట్గా. సరేనా? చూడండి ఇక సరే, మీరు ఇట్లనే చేసుకోండి. నా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. చాలామంది సపోర్ట్ చేస్తలేరు, చూస్తున్నారు కానీ లైకులు కూడా కొడతలేరు. కొంచెం లైకులు కొట్టండి, చూడండి, వీటిని కూడా ట్రై చేయండి. సరేనా? బాయ్.